జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం 23వ పాసురం. ఈరోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొలిపే పాసురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాధాన్యం లేదు. లోకంలో మనకి తెలుసు, ఎలాగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం, ఇకపై శాస్త్రాలు వర్తించవు. ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి చేరే వరకే ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక ఇక భగవంతుడు భక్తులు ఆదేశించినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరవాలో ఆదేశించారు. ఈరోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి క్రమంగా నడిచి వచ్చి సింహాసనంపై కూర్చొని తమ మొరలు ఆలకించమని ప్రార్థిస్తుంది. ఎలా వర్షాకాలంలో కొండగుహయందు హాయిగా శయనించి నిద్రిస్తూ ఉంటదే సింహము, ఆ సింహము మేలుకొని భయంకరంగా జూలు విలిచి ఆ రోమాలు నెక్కబడుచుతుండగా నలుప్రక్కలకి ఆ దేహమును దులుపుకొని పొడవుగా సాగి గర్జించి బయలుదేరి వస్తున్నట్లుగా అతసీ పుష్పకాంతి గల నీవు కూడా నీ గృహము నుండి ఇక్కడకు వచ్చి మేలైన ఈ సింహాసనం మీద కూర్చో స్వామి, మా పనులను విచారించి కృపజేయవలేను స్వామి అని సాయిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.